ఇక తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రి పురం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తమ ఇల్లు బూడిదవడంతో వస్తువులను నగదు కాలిపోవడంతో 13 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలి కొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. బాధితుల్ని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు పరామర్శించారు. నా పేరు కురువాడ శివరామకృష్ణ. రాత్రి 12 గంటలకి పిట్టూరు వచ్చి తగలబెట్టేసారండి కొంపలో. ఎవరి కాళ్ళే అల్లిపోయి పారిపోయారండి. మొత్తం ఇల్లు ఉంటాయి సార్ 10 ఇల్లు తగలబడిపోయండి. 13 ఇల్లు అండి. 14 కుటుంబాలు. ఒక్కొక్క ఇంట్లో 2 ఉన్నారండి. ఈ 5 అలా బతుకుంటే అగ్గేటేస్తుంటే ఎలా సార్? అసలు వీళ్ళు బతకాలా కాలిపోవాలా? అర్ధరేతిగా అందరూ నిద్ర ఉన్నారు. ఎవరి కాలే నిద్ర లేవలేక కొంతమంది పడిపోయి దెబ్బలు తల్లి కాళ్ళకి. డబ్బులు గట్ట పోయా? డబ్బులు పోయండి. అర్జెంట్గా ఎంత పోయో ఒక 50,000 బంగారం, అది పట్టీలు ఏంటి అది పోయిందండి. సామాను అది కాలిపోయింది. ఇక్కడ మీరు చూశారు కదా, బీరువా పిట్టి ఇవన్నీ కాలిపోయేశారు. ఓ 4 లక్షల రూపాయలు పోయేశారు ఒక్కొక్కరి ఇంట్లోని. మాకు న్యాయం చేయండి సార్. మీరు ప్రభుత్వం వారు ఇలాగా తగలబెట్టేస్తుంటే ఎలాగ సార్? అర్ధరేత్రి ఇక్కడ పిట్టోలు వచ్చి తగలబెట్టేస్తున్నారండి.